రాబోయే ఎన్నికలలో జంజీ యువత చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఖచ్చితంగా చూపించబోతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా జంజీలను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది. ఈ క్రమంలో ఒక విధంగా చెప్పాలి అంటే అందరికంటే ముందుగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ జంజీని టార్గెట్‌గా చేసుకొని మొత్తం మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ గొంతు వినిపించడం కోసం అని చెప్పి సేనాగళం, అంటే జనసేన అని కదా, సేనాగళం అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఈయన చేసే వ్యాఖ్యలతో ప్రాబ్లం కాదు. తాను చేసిన వ్యాఖ్యల మీద తాను కూడా నిలబడకపోవడమే తన స్పెషాలిటీ. ఇప్పుడు సేనాగళం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏంటి? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇది పనిచేస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ అన్ని కులాలు మతాలను గౌరవించుకుంటూ దేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండా ఈ జంజీ యువత ఉండాలి. ఈ సేనాగళం యొక్క ఉద్దేశం అదే. దళితులను దళితులతో, కాపులను కాపులతో, రెడ్లను రెడ్లతో, కమ్మను కమ్మలతో, వాళ్ళతో తిట్టించడం, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా దూరంగా జరగడమే. ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే ఆ మనిషి కులం ఆధారంగా తనను నిర్ణయించడము, మతం ఆధారంగా ముడిపెట్టడము, ప్రాంతం ఆధారంగా ముడిపెట్టడము, ఇవి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాలి. ఈ జంజీ యువతలు అటువంటి మార్పు రావాలి. అప్పుడే దేశం బాగుంటుంది. అన్ని మతాలను గౌరవించాలి, అన్ని కులాలను గౌరవించాలి. ఆ దిశగా మా జంజీ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సేనాగళం పనిచేస్తుంది అని ఆయన చాలా ఘనమైన వ్యాఖ్యలే చేశారు. నిజం చెప్పాలి అంటే అప్రిసియేటెడ్ కామెంట్స్. ప్రాబ్లం ఏంటి అంటే తన కామెంట్స్ మీద తాను కూడా నిలబడకపోవడమే తనతో సమస్య. తను మాట్లాడే మాటలు గొప్పగానే ఉంటాయి. అంటే ఈ మధ్య అఫ్కోర్స్ అట్లా అవిగానే ఉండట్లేదు అనుకోండి. బట్ ఈ సేనాగళం ఏర్పాటు చేసుకుని తను మాట్లాడే మాటలు బాగానే ఉన్నాయి, కానీ మాట మీద ఉండరు. అదే ప్రాబ్లం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వ్యక్తి చేసే పనుల ఆధారంగానే వాళ్ళ మీద ఒక నిర్ణయానికి రావాలి, వాళ్ళను ప్రశ్నించాలి. ఏ కులం ఆ కులమోను ప్రశ్నించడం కాదు, ఏ కులాన్ని ఎవరైనా ప్రశ్నించగలగాలి. ప్రతి కులం మరో కులాన్ని గౌరవించాలి, ప్రతి మతం మరో మతాన్ని గౌరవించాలి. అసలు కులాలు మతాల ప్రస్తావన కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ప్రామాణికత కావాలి. ఇటువంటివన్నీ వినడానికి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ చేతల్లో చూపించగలుగుతారు అనేది వెరీ బిగ్ క్వశ్చన్. ఏమో మరి, మొత్తం మీద సేనాగళం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. కనీసం తనను అభిమానించే వాళ్ళు ఈ మాటలన్నా ఆదర్శంగా తీసుకొని వాళ్ళన్నా కాసింత పద్ధతిగా ఉంటే సంతోషమే. ఏదో ఒక బ్యాచ్ అన్న ఇనిషియేట్ తీసుకున్నట్లు ఉంటుంది కదా. మరి చూడాలి ఈ సేనాగళం అనే దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు, వాళ్ళ విధి విధానాలైన మాటల్లో చెప్పినట్లుంటాయా, లేకపోతే ఈ మాటలుగానే మిగిలిపోతాయా? చూద్దాం.